హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి జగన్ పలకరింపు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే వైకాపా సభ్యులతో బయటకు వస్తున్న జగన్ గారికి ఈయన తారసపడ్డం, ఆ తర్వాత పరామర్శలు జరగడం, కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. సో అవి నెట్ అంటే వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దాని గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు వైరల్ అవుతుందంటే దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాధురి వ్యవహారం, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం, తర్వాత ఇద్దరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు, అంటే మ్యారేజ్ చేసుకున్నారా ఏంటనేది ఆ విషయాలు నాకు పూర్తిగా తెలియదు. కానీ సో మొత్తానికి అది బాగా అప్పట్లో వైరల్ అయ్యింది. దివ్యల మాధురి, దువ్వాడ మాధురి అని కూడా అన్నారు. దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి అన్నట్టుగా. సో ఈ మొత్తం వ్యవహారం తర్వాత కుటుంబంలో అతని శ్రీమతి, బిడ్డ, తర్వాత వాళ్ళ అత్తగారు ముగ్గురు వచ్చి ఇంటి ముందు కూర్చొని బైఠాయించి గొడవ చేయడం, అది కూడా మొత్తం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది మొన్న రీసెంట్గానే. సో అతని మీద సస్పెన్షన్ వేట్ ఏదో వేసినట్టుకున్నారు. బట్ ఆయన ఎమ్మెల్సీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే రీసెంట్గా ఆయన మళ్ళీ లడ్డు వ్యవహారం మీద కూడా ఒక కామెంట్ చేశాడు. భక్తుల మనోభావాల విషయానికి వస్తే మాత్రం నేను తగ్గేది లేదు, నేను పోరాటం చేస్తా, కానీ నెయ్యి వ్యవహారం ఎవరికి తెలుసు, కల్తీ కొవ్వు చేరలేదు, లేదా వీళ్ళు ఎంతసేపు ఏమంటున్నారంటే జంతువుల కొవ్వు ద్వారా తీసిన ఆయిల్ అయితే కలవలేదనే చెప్తున్నారు. అది ఉందని ఎవరు చెప్పారు? అది వదిలేసి మిగతావన్నీ కలితే అసలు నెయ్యిలో పాలే లేవు, పాలు కంటెంటే లేదని చెప్తున్నారు కదా. సో వీళ్ళు తెలివిగా అలా మాట్లాడుతున్నారు, ఎవరు మాకే తెలివితేటలు ఉన్నాయనుకో. సో మొత్తానికి భక్తుల మనోభావాలు, హిందువుల కోసం నేను ఏదైనా పోరాడతానడం, తర్వాత తమ్మినేని సీతారాం గారి గురించి ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఏదో ఇంకా ఆయన రాజకీయ జీవితం అయిపోయిందంటే ఈయన అడ్డగా వచ్చి ఏదో అభిమన్యుడిలా కాపాడేసినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం. సో మొత్తం వ్యవహారంలో వైసీపీకి కాస్త దూరంగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి, సస్పెన్షన్ అయ్యారు కాబట్టి. కాకపోతే 2029 ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి ఆలోచించేస్తున్నాడు ఆయన. అంటే ఎవరో మీడియా మిత్రుడు అడిగినప్పుడు మీరు నెక్స్ట్ వైసీపీ తరఫున టికెట్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా అన్న నాకు ఇస్తారు, ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను, కానీ ఏ పార్టీలోకి వెళ్ళను అన్నట్టుగా అన్నారు. ఎందుకంటే మరలా జగన్ అన్న దృష్టిలో పడాలి కాబట్టి. కాకపోతే ఆ పార్టీ వ్యక్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడం పెద్ద వింతేం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎంపీగా గెలిచిన RRR గారే ఆయన చేసే విధానాలను ప్రతిఘటించడం వల్ల ఆయన చాలా ఎదుర్కొన్నాడు. అందులోనూ ఎదురుపడ్డాక వాట్ సీన్ ద గ్రేట్ అనే వర్డ్ బాగా వైరల్ అవుతుంది సార్. అన్నారా? సో దాని గురించి ఏం చెప్తారు? ఏమో అన్నారో, లిప్ మూమెంట్ ఏమిటి అదే అన్నారు, లిప్ సింకింగ్ నేను చెప్తానన్నారు, ఎవడో రాసుకున్నాడో తెలియదు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో RRR గారితోనే జగన్మోహన్ రెడ్డి గారు, RRR గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు. సో ఇక్కడ ఒకే పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు RRR గారితో జగన్ మాట్లాడినప్పుడు అదే పార్టీకి చెందినవాడు కదా, గొప్పే ఉంది. పైగా ఆయనకి ఎంత అణిగిమణిగి సార్ అని కాలు దండం పెడితే అంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి, నేనే ఇది అనే ఫీలింగ్లో ఉంటాడు కాబట్టి. సో దువ్వాడ గారికి ఆ బిస్కెట్స్ గురించి చెప్పాలా? సో అట్లా అయిండొచ్చు. వైరల్ అంటే అలా వైరల్ చేసుకుంటున్నారేమో, అది కూడా ఒక టాలెంటే. ఇవాళ రేపు సొంత సోషల్ మీడియాలు వచ్చాక రకరకాల ఆర్ట్లు బయటకు వస్తున్నాయి, అందులో ఇది ఒక ఆర్ట్ అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.